వాళ్ళకి లేదండి 98-96 నుంచి కూడా గవర్నమెంట్ లోన్లు ఇస్తుంది. స్థలం లోన్లు ఎందుకు కట్టారు? కొంతమంది కట్టుకున్నారు సార్, కొంతమంది కట్టుకోలేదు. పడిపోయింది. ఎప్పుడు కట్టారా మరి? అది 50 సంవత్సరాల కింద కట్టింది సార్. అది 6వ వార్డు రెవెన్యూ మాది. అది మా ఏరియాకి కిషోర్ ఏరియాకి అన్ని ఏరియాలకి 50 సంవత్సరాల కింద కట్టింది. అది గతంలో కూడా చేపించాం, రిపేర్ చేపించాం. మన పడిపోవడంతో డెమాలిష్ చేస్తాం సార్. డెమాలిష్ చేసామా? కౌన్సిల్ పెట్టాం కదా, మనం పెట్టిన కౌన్సిల్ సార్ ఇప్పుడు ఫంక్షన్ అయితే ఎక్కడ పోవాలా, బయటకి ఎక్కడ పోవాలా, చేపిస్తా. నేను వచ్చిన కొత్తగా చూసినాను, ఆయన కూడా వచ్చాను. ఆయన చూపించిన అందరితో బాగుందని వాడుకోమని చెప్పాను. కానీ పోయిన కానీ నేను ఒకరు చేయించలే. ఆ పోయిన నేను చూసిన నా వల్ల ఈరోజు నిజాముద్దీన్ కాలనీ ఏరియాలో గత 50 సంవత్సరాల నుంచి ఉన్న మురుగుదొడ్లు మన నవంబర్ 15వ తేదీన పడిపోవడం జరిగింది. దాన్ని ఉద్దేశించే ఇక్కడ ఉన్నటువంటి మా ఏరియా అక్కచెల్లెలు అందరితో కలిసి ఈరోజు మున్సిపల్ కమిషనర్ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది. మన కౌన్సిల్లో కూడా మనం మురుగుదొడ్లు కావాలని చెప్పి కూడా ఒక లెటర్ ఇచ్చినాం. ఆల్రెడీ వాళ్ళు కూడా చేపిస్తామని చెప్తున్నారు. అయినా మా ఏరియా ప్రజలతో అందరితో కలిసి కూడా ఒకసారి కలిసి ఇస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఈరోజు కమిషనర్ గారికి రావడం జరిగింది. ఆయన కూడా మాట్లాడి సొంతంగా కట్టించుకుంటే బాగుంటుంది కదా, మీకే బాగుంటుందని చెప్పి ఆయన చెప్పారు. ఆ సొంతంగా ఏదైనా ఉన్నా కూడా ప్రభుత్వం నుంచి ఏదైనా డబ్బులు వస్తే, ఫ్రీ డబ్బులు వస్తే వాళ్ళు కూడా సొంతం డబ్బులు కట్టించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. దాంతోపాటు ఏరియాలో దాదాపు 2000 మంది జనాభా, 3000 మంది ఉన్న జనాభా అది నిజాముద్దీన్ కాలనీ ఏరియా. అందులో గతంలో ఉన్నటువంటి 50 సంవత్సరాల నుంచి మురుగుదొడ్లు పోయి ఖచ్చితంగా మురుగుదొడ్లు కట్టేయాలని చెప్పి ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. కమిషనర్ గారికి వచ్చి వింతపత్రం ఇవ్వడం జరిగింది. నిజాముద్దీన్ కాలనీలో డ్రైనేజ్ గాలు అది పెట్టినారు. ఇది స్వచ్ఛాంధ్రప్రదేశ్లో పెడతామని చెప్పి కమిషనర్ గారు మన చెప్పడం జరిగినారు. కమిషనర్ గారు ఏమంటారంటే ఫస్ట్ మీరు ఏరియాలో ఇండివిజువల్ కట్టించుకుంటే బాగుంటుంది, ఏరియా డెవలప్ అవుతుందని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. కరెక్టే, లేని వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి గవర్నమెంట్ నుంచి ఏదైనా ఫ్రీ డబ్బులు వస్తే వాళ్ళు కూడా కట్టించుకుంటారు. మా ఏరియాలో 50 రూపాయలకి 100 రూపాయలు పని చేసుకోవాలి బతికే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాంటి వాళ్ళు మనము 15,000 20,000 అంటే 15,000 దొడ్లు కావు, కట్టించుకునే అయ్యలేదు. మినిమం కట్టాలంటే 30 నుంచి 40,000 రూపాయలన్నా కావాలి. ఏదైనా ప్రభుత్వం సాయం చేస్తే ఇంటింటి కట్టించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఫయాజ్ అహ్మద్, మున్సిపల్ కౌన్సిలర్.